మనం వెండితెరపై హీరోలను చూస్తూ ఉంటాం. వాళ్ళు డైలాగులు చెబితే ఈలలు వేస్తాం. కానీ నిజ జీవితంలో కూడా హీరో అనిపించుకోవడం అందరికీ సాధ్యం కాదు. రియల్ లైఫ్ హీరో నుండి రియల్ లైఫ్ లెజెండ్గా మారిన ఒక వ్యక్తి గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. అతనే సూర్య. ఆయన కేవలం సినిమాలోనే కాదు, వేల మంది పేద విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపిన ఒక గొప్ప విద్యా ప్రదాత. అగరం అంటే అక్షరం అని అర్థం. ఒక అక్షరం ఒక జీవితాన్ని ఎలా మారుస్తుందో, ఒక ఫౌండేషన్ ఒక తరాన్ని ఎలా నిలబెట్టిందో ఈ వీడియోలో మనం పూర్తిగా వివరంగా తెలుసుకుందాం. ఎందుకంటే ఇది కేవలం ఒక సెలబ్రిటీ గురించి కాదు, మానవత్వం గురించి. ఏదైనా ఒక పెద్ద మార్పు రావాలంటే దాని వెనక ఒక బలమైన కారణం ఉండాలి. సూర్య గారు 2006లో అగరం ఫౌండేషన్ ప్రారంభించారు. కానీ దీనికి పునాది పడింది ఆయన చిన్నతనంలోనే. సూర్య తండ్రి ప్రముఖ నటుడు శివకుమార్ గారు స్వతహాగా ఎన్నో కష్టాలు పడి పైకి వచ్చిన వ్యక్తి. ఆయన 1979లోనే శివకుమార్ విద్యా ట్రస్ట్ ద్వారా పేద విద్యార్థులకు సాయం చేసేవారు. కానీ సూర్య గారు ఒక అడుగు ముందుకు వేశారు. కేవలం డబ్బులు ఇవ్వడమే సాయం కాదు, ఒక విద్యార్థిని చేయి పట్టుకొని వాళ్ళ లక్ష్యం చేరే వరకు నడిపించడమే నిజమైన సాయం అని నమ్మారు. అలా పుట్టిందే అగరం. కేవలం చదువు కోసమే కాదు, అనాథలు, వితంతువుల పిల్లలు, అట్టడుగు వర్గాల పిల్లల కోసం అగరం ఒక ఆశాదీపమయ్యింది. అగరం ఫౌండేషన్ చేసే పనుల్లో అత్యంత ముఖ్యమైనది విదయ్ ప్రాజెక్ట్. ఇది ఎలా పనిచేస్తుందో మీకు తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఎంపిక విధానం. వీళ్ళు కేవలం మార్కులని మాత్రమే చూడరు. ఆ విద్యార్థి కుటుంబ పరిస్థితి ఏంటి, వాళ్లకు నిజంగా చదువుకునే అవకాశం ఉందా, తల్లిదండ్రులు ఉన్నారా, ఇలాంటి ఎన్నో విషయాలను ఫీల్డ్ లెవెల్లో చెక్ చేస్తారు. వాలంటీర్ల వ్యవస్థ. వేలాది మంది వాలంటీర్లు పల్లె పల్లెకు వెళ్ళి అర్హులైన పిల్లలను గుర్తిస్తారు. ఒకసారి అగరంలో జాయిన్ అయితే వాళ్ళ కాలేజీ ఫీజులు, హాస్టల్ ఫీజులు, బుక్స్ అన్నీ ఫౌండేషనే చూసుకుంటుంది. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. సూర్య గారు కేవలం తన డబ్బుల్నే కాదు, తన సమయాన్ని కూడా ఇస్తాడు. ప్రతి ఏటా విద్యార్థులతో నేరుగా మాట్లాడి వాళ్ళలో ధైర్యాన్ని నింపుతారు. అగరం ద్వారా చదువుకున్న ఒక అమ్మాయి కథ వింటే మీ కళ్ళు చెమర్చుతాయి. ఆమె తండ్రి చనిపోయారు, తల్లి కూలి పని చేస్తోంది, ఇంట్లో తిండి కూడా లేని పరిస్థితి. అలాంటి అమ్మాయి అగరం అండతో ఈరోజు పెద్ద హాస్పిటల్లో డాక్టర్గా పనిచేస్తోంది. మరొక అబ్బాయి శ్రీలంక శరణార్థుల క్యాంపులో ఉంటూ కనీసం కరెంటు కూడా లేని చోట చదువుకొని ఈరోజు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా నెలకు లక్షల్లో సంపాదిస్తున్నాడు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, వేల కథలు ఉన్నాయి. అగరం కేవలం చదువును మాత్రమే ఇవ్వదు, పర్సనాలిటీ డెవలప్మెంట్, కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా నేర్పిస్తుంది. సమాజంలో ఎలా తలెత్తుకొని బ్రతకాలో కూడా నేర్పిస్తుంది. ఈ ఫౌండేషన్ సాయంతో ఇప్పటి వరకు ఏకంగా 1800 మంది ఇంజనీర్లు మరియు 51 మంది డాక్టర్లు తయారయ్యారు. వారంతా ఒకప్పుడు చదువుకోవడానికి ఆర్థిక స్తోమత లేనివారే. వీరితో పాటు వందలాది మంది లాయర్లు, టీచర్లు కూడా అగరం ద్వారా తమ కలను నిజం చేసుకున్నారు. ఒక మనిషి తలుచుకుంటే ఎంత గొప్ప మార్పు తీసుకురాగలరో చెప్పడానికి సూర్య ఒక గొప్ప ఉదాహరణ. ఈ ప్రయాణంలో సూర్య తమ్ముడు కార్తీక్ పాత్ర కూడా తక్కువ కాదు. అన్నకు తోడుగా కార్తీక్ కూడా అగరం కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటాడు. అలాగే జ్యోతిక గారు కూడా మహిళా విద్యార్థుల కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. సినిమా షూటింగుల్లో బిజీగా ఉన్న అగరం మీటింగులకు వాళ్ళు ప్రత్యేకత ఇస్తారు. ఇది కేవలం ఒక ఫోటోషూట్ కోసం చేసే సేవ కాదు, గుండె లోతులో నుంచి వచ్చే బాధ్యత. సూర్య గారు ఒక్కరే వేలాది మందిని చదివిస్తున్నారు. మనమందరం సూర్య అంత కాకపోయినా మన చుట్టుపక్కల ఉన్న కనీసం ఒక పేద విద్యార్థిని చదివించినా ఈ దేశం మారుతుంది. అక్షరమే ఆయుధం, చదువే సంపద. సూర్య గారు చెప్పే ఒకే ఒక్క మాట, నేను మీకు సాయం చేస్తున్నా కదా, మీరు నాకు తిరిగి ఏమీ ఇవ్వనక్కర్లేదు. మీరు బాగా చదువుకొని స్థిరపడ్డాక మీలాంటి మరో నలుగురికి సాయం చేయండి, అదే నాకు మీరు ఇచ్చే పెద్ద గిఫ్ట్. అందుకే సూర్య గారు రియల్ హీరో కాదు, రియల్ హీరో అనిపించుకున్నారు. ఇదండి అగరం ఫౌండేషన్ ప్రస్థానం. ఈ వీడియో మీకు స్ఫూర్తిని ఇచ్చిందని భావిస్తున్నాను.